ఓట్లు ఎలా పడతాయి, గెలుపుని ఏది నిర్ణయిస్తుంది? ముఖ్యంగా ఒక గ్రామీణ నియోజకవర్గంలో హెడ్లైన్స్లో కనిపించని అసలు కథేంటి? ఈరోజు మనం తెలంగాణలోని ఘన్పూర్ స్టేషన్ నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో లోతుగా చూద్దాం. ఇదిగో మనం మాట్లాడుకోబోయే ప్రాంతం ఇదే, ఘన్పూర్ స్టేషన్. తెలంగాణలో 100% గ్రామీణ నియోజకవర్గం ఇదే. ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఇక్కడ రాజకీయాలు, పంటలు రెండూ ఒకే కాలానికి ముడిపడి ఉంటాయి. ఇక్కడి ప్రజల బతుకుతెరువు, వాళ్ల ఓటు అన్నీ ఈ మట్టితోనే, ఈ నేలతోనే పెనవేసుకుపోయి ఉంటాయి. ఇక్కడి లెక్కలు చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 2.5 లక్షల ఓటర్లు. వీరిలో అధిక శాతం చిన్నకారు రైతులే, దళిత కుటుంబాలే. జనాభాలో దాదాపు 25%, అంటే 24.4% ఎస్సీలే. అంటే వాళ్ళ ఓట్లు ఎంత కీలకమనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అసలు పాయింట్ ఏంటి? క్షేత్రస్థాయిలో, అంటే గ్రౌండ్లో ఒక ఎన్నికల ఫలితం ఎలా గెలుస్తుంది, ఎలా ఓడిపోతుంది? ఘన్పూర్ స్టేషన్ కథ ద్వారా మనం ఈ ప్రశ్నకే సమాధానం వెతకబోతున్నాం. సరే, ఇప్పుడు అసలు కథలోకొద్దాం. 2023లో వచ్చిన తీర్పు అదొక రాజకీయ ప్రకంపన అనే చెప్పాలి. కేవలం 5 ఏళ్లలో ఏం జరిగింది? 2018కి 2023కి మధ్య ఫలితాల్లో అంత తేడా ఎందుకొచ్చింది? 35,790. 35,790. ఇది 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మెజారిటీ. అంటే ఎంత తిరుగులేని ఆధిక్యమో కదా. కాని కట్ చేస్తే 2023 గెలిచింది అదే పార్టీ, బీఆర్ఎస్. కాని మెజారిటీ చూడండి, 7,779. 35,000 నుంచి దాదాపు 7,000కి పడిపోయింది. ఇంత దారుణంగా ఎందుకు తగ్గింది? ఈ మార్పు వెనక ఉన్న కథ ఏంటి? ఈ గ్రాఫ్ చూస్తే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. చూడండి, బీఆర్ఎస్ ఓట్ల వాటా 49.6% నుండి 47.1%కి తగ్గింది. పెద్ద తేడా ఏమీ లేదు గదూ. కాని అదే సమయంలో కాంగ్రెస్ ఓట్ల వాటా చూడండి, 31.6% నుండి ఏకంగా 43.5%కి ఎగ్గబాకింది. అంటే దాదాపు 12% స్వింగ్. ఇది చిన్న విషయం కాదు. ఇది ఓటర్ల ఆలోచనలో వచ్చిన ఒక పెద్ద మార్పు. సరే, ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే మనం ఓటును విశ్లేషించాలి. అంటే పార్టీల బలాలు, బలహీనతలు, వాళ్లకు ఎదురైన అవకాశాలు, సవాళ్లు ఒక్కొక్కడిగా చూద్దాం. బీఆర్ఎస్ వైపు చూస్తే వాళ్లకు చాలా బలాలున్నాయి. బలమైన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా దళితుల కోసం తెచ్చిన స్కీమ్స్, ఉత్సాహంగా పనిచేసే కేడర్, ఇవన్నీ ప్లస్ పాయింట్లే. కానీ నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే పార్టీ మారడం, స్థానిక నాయకత్వంపై తీవ్రమైన అపనమ్మకం, అవినీతి ఆరోపణలు, ఇవన్నీ వాళ్ల బలాన్నే దెబ్బతీశాయి. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి గౌరవానికి, బాధ్యతాయుతమైన వాక్ స్వాతంత్రానికి విలువుంది. నాయకులపై నమ్మకం సన్నగిల్లినప్పుడు ఆ గౌరవానికి భంగం వాటిల్లినట్టు ప్రజలు భావిస్తారు. ఇక బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. అధికార పార్టీకి కొన్ని అవకాశాలు ఉన్నాయి. దళిత సంక్షేమ పథకాలతో ఓట్లను గట్టిపరుచుకోవడం, కొత్త నాయకత్వంతో గ్రూపులను ఒకటి చేయడం లాంటివి. కానీ వాళ్లకు ఎదురైన ముప్పు చాలా పెద్దది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 630 కోట్ల అభివృద్ధి పనులతో ముందుకు వచ్చింది. దీనికి తోడు అధికార పార్టీలో బయటపడ్డ వర్గపోరు ప్రతిపక్షానికి బాగా కలిసొచ్చింది. ఇదంతా రాజకీయ వ్యూహం. కాని అసలు ఓటరు దేని గురించి ఆలోచిస్తున్నాడు? వాళ్లపై ఉన్న ఒత్తిళ్లేంటి? చూడండి. 1. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. 2. వానల్లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. 3. దళిత ఓటర్లు ఒక బ్లాక్గా మారారు. 4. పదే పదే వచ్చే కరువు, నీటి కొరత, ఇవన్నీ ఒక సాధారణ ఓటరు నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. సరే, ఈ ఒత్తిళ్ల గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం. అంటే నియోజకవర్గంలో ప్రజల అసలు సమస్యలేంటి, వాళ్ల ఫిర్యాదులేంటి, వాటిని ఇప్పుడు మండలాల వారీగా పరిశీలిద్దాం. ఈ మ్యాప్లో ఘన్పూర్ స్టేషన్లోని 7 మండలాలున్నాయి. ఇక్కడ రాజకీయమంటే జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి కాదు, అది చాలా లోకల్. ప్రతి మండలానికి ఒక కథ ఉంది, ఒక పోరాటముంది. ఉదాహరణకు వేలేరు, జఫర్గఢ్ మండలాలు తీసుకోండి. ఇవి నియోజకవర్గానికి అన్నం పెట్టే ప్రాంతాలు. ఇక్కడ ప్రధాన సమస్య నీళ్లు, సాగునీటి కష్టాలు, ఎప్పుడో ఇస్తామన్న కాలువల హామీలు నెరవేరకపోవడం. ఇవి నేరుగా వేలాది రైతుల కడుపు కొట్టాయి.
అదే ధర్మసాగర్, రఘునాథపల్లె మండలాలకు వస్తే ఇక్కడ సమస్య వేరు. ప్రజలు అడుగుతున్నది ఆరోగ్యం. ఎప్పుడో కడతామన్న 100 పడగల ఆస్పత్రి ఏమైంది అని అడుగుతున్నారు. కనీస ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం, కరెంటు కోతలు ఇక్కడి ప్రజల ప్రధాన ఆవేదన. ఇక స్టేషన్ ఘన్పూర్ టౌన్, ఇది కొంచెం అర్బన్ ఏరియా. ఇక్కడి ప్రజల కోరికలు వేరేగా ఉన్నాయి. మా టౌన్ని మున్సిపాలిటీ చేయండి, ఒక డిగ్రీ కాలేజ్ కట్టండి, రోడ్లు డ్రైనేజీలు బాగుచేయండి అని అడుగుతున్నారు. చూశారా, గ్రామాలకు పట్టణానికి మధ్య డిమాండ్లలో ఎంత తేడా ఉందో. ఓకే, సమస్యలు ఇవి, కారణాలు ఇవి. మరి పరిష్కారమేంటి? ప్రజల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన ఒక డేటా ఆధారిత బ్లూప్రింట్ ఇప్పుడు చూద్దాం. ఒక ఆధునిక రాజకీయ నాయకుడు ఏం చెయ్యాలి? కేవలం హామీలిస్తే సరిపోదు. ఇదిగో ఈ 5 సూత్రాల ప్రణాళిక చూడండి. యువత దగ్గరికి వెళ్లాలి, మహిళలకు సాధికారత కల్పించాలి, రైతులకు భరోసా ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ వర్గాలను కలుపుకోపోవాలి, ఓబీసీలు మైనారిటీలను కూడా భాగస్వాములను చెయ్యాలి, ప్రతి వర్గానికి వాళ్లకు ఏం కావాలో అర్థం చేసుకుని పనిచేయాలి. ఇది చూడండి, చతుర్ముఖ రాజకీయ సిద్ధాంతం. అంటే రాజకీయాల్లో 4 ముఖాలుంటాయి. 1 దాడి, అంటే ప్రతిపక్షాన్ని విమర్శించడం. 2 స్థిరత్వం, అంటే మేం పాలనను నిలబెడతామని చెప్పడం. 3 ఆవిష్కరణ, అంటే కొత్త పథకాలు, ఆలోచనలు. 4 రక్షణ, అంటే ఇప్పుడున్న ప్రయోజనాలను కాపాడతామని భరోసా ఇవ్వడం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు ఈ 4 అస్త్రాలను ఎలా వాడాయో మనమిక్కడ చూడొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం ఘన్పూర్ స్టేషన్ గురించే మాట్లాడాం. కాని ఈ కథ ఇక్కడతో ఆగిపోదు. ఈ పోలింగ్ బూత్ దాటి దీని వెనుకున్న పెద్ద అర్థాన్ని, ఇది మనకు నేర్పుతున్న పాఠాన్ని ఇప్పుడు చూద్దాం. 2018 నాటి భారీ మెజారిటీ కుప్పకూలింది. ఇది బలహీనతను, కాంగ్రెస్ వైపు మొగ్గును సూచిస్తోంది. ఈ మాటలో ఒక పెద్ద రాజకీయ పాఠముంది. గెలుపు అనేది శాశ్వతం కాదు. ప్రజల నమ్మకాన్ని తేలిగ్గా తీసుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా అధికారం చేజారిపోవచ్చు. ఇది ఒక రకంగా దేశంలోని అందరు నాయకులకు ఒక హెచ్చరికలాంటిది. అసలు ప్రజాతీర్పు అంటే ఏంటి? అది కేవలం నంబర్ల ఆటలో గెలవడం కాదు. అది ప్రజలకు, నాయకుడికి మధ్య ఒక నమ్మకపు ఒప్పందం. చాలా సున్నితమైన ఒప్పందం అది. దాన్ని నిలబెట్టుకోవాలంటే పనితీరుండాలి, నిజాయితీ ఉండాలి. ప్రతి ఎన్నికలో ఆ ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిందే. భారతదేశంపు డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం ఈ నమ్మకంలో ప్రజల వ్యక్తిగత సమాచారం పట్ల గోప్యత, వారి సమ్మతి కూడా భాగమే. మరి చివరిగా ఒక ప్రశ్న. ఓటరు మాటే అంతిమ తీర్పు అయినప్పుడు ఆ ఓటరు గొంతును ఎవరూ వినడం లేదని వాళ్లకు అనిపిస్తే ఏం జరుగుతుంది? ఘన్పూర్ స్టేషన్లో మనకు కనిపించింది ఇదే. పాలనకు, జవాబుదారీతనానికి ఉన్న సంబంధమిదే. ఆలోచించండి. మీరు ప్రజలకు సేవ చేసే నాయకుడిగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి. లేదా 08042041602కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.